కుంభరాశి వారికి విశ్వావసో నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి గర్భశని నుండి ఇక 2వ స్థానానికి శని ప్రవేశం చేశారు. అయితే ముందుగా ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 అధికంగా ఉంది. ఆరోగ్యం 2, అదే విధానంగా అనారోగ్యం 3%, జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజ్యపూజ్యం 5, రాజకోపం అవమానాలు 6, సుఖము 3, దుఃఖము 3 సరి సమానంగా ఉంది. అయితే కుంభరాశి వారు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అనారోగ్యంతో చాలా బాధ, అవమానాలు, అపవాదాలు అన్నీ అనుభవించారు. అయితే 2వ స్థానానికి శని ప్రవేశం చేశారు. ఇన్ని రోజులు గర్భశని స్వక్షేత్రంలో ఉండేవారు, అంత ఎక్కువ ప్రభావం ఉండేది కాదు. అయితే ఇప్పుడు శని చండాల యోగం, శత్రు ఇంట్లో శని చేరుకున్నాడు, ఈ యొక్క ప్రభావం అన్నీ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్ని రోజులకున్న విషమ స్థానానికన్నా ఇప్పుడు అయినంత వరకు తక్కువబాటులో వెళ్తుంది. ఎందుకంటే గురువు మీకు మంచి స్థానంలో ఉంటాడు. మీకు శని వల్ల ఏదైనా లోపాలు, ఆలస్యము, మనస్పర్ధాలు, ధననాశ ఇటువంటివి అన్నీ లేట్ జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నా గురువు మే వరకు మీకు వృషభ రాశిలో ఉంటాడు. మే తర్వాత మిథున రాశికి ప్రవేశం చేయంగానే మీకు అక్కడ అదృష్టం. చూడండి, మే వరకు మీకు అశాంతి ఉంటుంది, కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోరు, కన్ఫ్యూజన్లో ఉంటారు. మే తర్వాత కుటుంబంలో సౌఖ్యము, ధనలాభము, సంతోషమైన వాతావరణం, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు సక్సెస్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ వరకు మీకు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి.